హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్. ఎప్పుడు రొయ్యల కర్రీ అయినా రొయ్యలు లేనప్పుడు రొయ్య పొట్టుతో కానీ చాలా కమ్మగా చేసుకోవచ్చు. మేము ఈరోజు రొయ్య పొట్టు మామిడికాయ కూర చేస్తున్నాం. అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మా అక్క చెప్తుంటే నేను చేస్తున్నాను. దాని ప్రాసెస్ అంతా మా అక్క చెప్తుంది. వీడియో మొత్తానికి మా అక్క ఇస్తుంది వాయిస్. చూడండి, ముందుగా రొయ్య పొట్టుని ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది, ఆడికి పచ్చి వాసన పోతుంది. నెక్స్ట్ మనం కడుక్కుందాం. రొయ్య పొట్టుని కొంచెం ఇసుక తగులుతుంది, కొంచెం నీట్గా కడుక్కోవాలి. అలా బాగా కడుక్కోవాలి. గాలిచ్చి కడుక్కునేది రాదు కాబట్టి కొందరికి, అందుకని నేను సిబ్బిరేకులో కానీ వేసుకొని ఎలా కడుక్కోవాలో చూపిస్తాను. దబర అట్లా సిబ్బిరేకులో వేసుకొని అట్లా గాలి చేసుకుంటే బాగుంటుంది, ఇసుక పోద్ది. అట్లాగైనా నీట్గా కడుక్కోవచ్చు దబర కింద పెట్టి. చూడండి, నాకైతే కింద దబరలోకి ఏం దిగలేదు, నీళ్లుగా నీట్గా ఉన్నాయి. అలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద అంటు మామిడికాయ కట్ చేసుకొని ముక్కలుగా ఉంచుకోండి. 4 టమోటాలు, ఒక పెద్ద ఆనియన్ను పెద్ద ముక్కలుగా కోయండి. తర్వాత ఇంకొక ఆనియన్ని తిరగమాతకి సన్నంగా కోసుకోండి. అట్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ తిరగమాతకి దబర పెట్టుకొని, ఇది కొంచెం ఎండు చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడద్ది. ఒక పెద్ద స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. నా కాడ అంటు మామిడికాయ ఉంది కాబట్టి నేను అంటు మామిడికాయ తీసుకున్నాను. మీరు మామూలు మామిడికాయ అయినా తీసుకోవచ్చు, అంటే పులుపుని బట్టి, పుల్లగా ఉంటుంది కాబట్టి. సన్న ముక్కలుగా కోసుకోవాలి మామిడికాయ. ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ బాగా దూరగా వేగాలి. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కలిపెట్టండి, అంతా మిక్స్ చేయండి. దూరగా వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోండి. ఇప్పుడు టమోటాల్లో పెద్ద గుజ్జు రావట్లేదు, తపకలుగా ఉంటున్నాయి కాబట్టి నేను బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గనిచ్చాను. మూత పెట్టి 5 to 10 minutes మగ్గిన తర్వాత చూడండి, బాగా మగ్గాయి కదా. తరువాత పసుపు, ఉప్పు చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. కారం అంటే మా అమ్మ వాళ్ళ కారం ఎక్కువ ఘాటుగా ఉంది, అందుకని నేను 1 స్పూన్, నాటు కారం పొడి అయితే ఒక 4-5 స్పూన్లు పట్టద్ది. కారంగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అవి బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, ఆ పెద్ద ఎర్రగడ్డ ముక్క, రొయ్య పొట్టు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. మామిడికాయ మగ్గాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఈ కర్రీ కొంచెము నీళ్ళు లేకుండా గుత్తంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, బాగా మిక్స్ చేసి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. బాగా కలిపి, అంటే మామిడికాయ మగ్గాలి కదా, కొంచెం వాటర్ పడతాయి, కొంచెం వేసుకోండి. ఇప్పుడు చూడండి, వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు ఉప్పు చూసుకొని మీకు కావాల్సినంత ఉప్పు, కారం ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని కలుపుకొని కొంచెం గుత్తంగా అయిన తర్వాత గ్యాస్ ఆపేద్దాం. చూడండి, ఉప్పు చూసుకొని వేసుకోండి. కొంచెం గుత్తంగా అయింది నాకు. చూడండి, కొంచెం వాటర్ ఇనిగిపోయాయి కాబట్టి నేను గ్యాస్ ఆపేస్తున్నాను. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.